ఉస్మా యూనివర్సిటీకి తల్లి లాంటి నిజాం కళాశాల నుండి ఈ దేశంలో స్త్రీలకు చదువు అవసరం, ఈ దేశంలో బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలు మైనార్టీ వర్గాలు చదువు అనేది లేక అజ్ఞానంతో అల్లాడిపోతున్నారు. ఈ దేశంలో ఒక శాస్త్రం, ఒక ధర్మం భారత రాజ్యాంగం కంటే ఉంది. ఆ రాజ్యాంగం కంటే ముందున్న మనధర్మ శాస్త్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. ఆ మనధర్మ శాస్త్రమే ఈ దేశంలో కులాలను సృష్టించింది. ఆ కులాన్ని నిర్మూలించాలంటే ఒక చదువు అనేది ఒకటి అవసరం అని చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని తెల్లాపూర్ గడ్డన దాడి చేసి దాన్ని కాళ్ళతో తన్ని అవమానించిన మూర్ఖులకు ఈ గడ్డ నిజాం కాలేజ్ గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమ కేంద్రంగా పనిచేసిన నిజాం కళాశాల విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విషయం తెలియదలుచుకున్నాం మిత్రులారా మీకు. అక్కడ ఆ విగ్రహం పైన దాడి చేసిన మిత్రులందరూ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ దేశంలో అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా వారి చేతిలో తుపాకీ పెట్టుకొని మనం కాల్చారు. ఎప్పుడైనా వారు మన చేతి నుంచి మన కంట్లోనే ఓడిపించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను హిందూ రాజు గోరక్షకుడు అని చెప్తున్న సంఘాలు, ఒక పార్టీ ఉన్నది మన దేశంలో. ఆ సంఘాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సంఘాలలో ఉన్నది, ఆ పార్టీలో ఉన్నది కూడా మా బీసీ వర్గాలే, మా ఎస్సీ ఎస్టీ వర్గాలే ఉన్నారు. ఆ మిత్రులు నేను ఒకటి తీవ్రంగా గట్టిగా చెప్పబోతున్నా సమాధానం. ఒకటి మిత్రులారా, మీరు వెళ్ళండి, మీ సంఘాలను అడగండి, మీ పార్టీని అడగండి. ఈ దేశంలో మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాకుండా ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి జరిపిన వాళ్ళని అడగండి. వాళ్ళకి తెలియకపోతే మీ సంఘాల అగ్ర నాయకులకు, అగ్ర పార్టీ నాయకులకు, మీ ఘన స్పీచ్లు ఇచ్చి దందాలు చేసే నాయకులకు తెలియకపోతే పోడి. టెక్నాలజీ ఏఐ వచ్చింది, గూగుల్ వచ్చింది, ఇలాంటి ఎన్నో నెట్వర్క్ సిస్టమ్స్ వచ్చినాయి. అలా ఓండి హూ సెలబ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫస్ట్ బర్త్డే అని కొట్టండి. కొడితే గూగుల్ చూపిస్తుంది. మీరు రాసిన వక్ర చరిత్రనే కాకుండా నిజమైన చరిత్రను కూడా గూగుల్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. గూగుల్ అనేది మీరు రాసిన హిందూ రాజు గోరక్షకుడే కాకుండా మీరు రాసిన నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా, మా జాతుల నుంచి ఆకలి చప్పులతో గొంతు ఆరిపోతున్నా కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఈ దేశంలో మహాత్మా పూలే గారు ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని మొట్టమొదటిగా జరిపిందని మేము చెప్తున్నాం. అదే చరిత్రను కూడా గూగుల్ చెప్తూనే ఉంటుంది. గూగుల్లో ఒకటి చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని మహాత్మా పూలే గారు మొట్టమొదటిసారి రాయ్గఢ్ కోట మీద ఆయన సమాధిని గుర్తించి 1869లో ఆయన సమాధిని గుర్తించిన తర్వాత 1870లో ఆయన పుట్టిన దినాన్ని చాలా ఘనంగా జరిపి ఈ దేశం మొత్తంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన మరాఠా రాజ్య స్థాపన కోసం, స్వాభిమానం కోసం యుద్ధం చేసి ఎంతోమందితో పోరాడి లాస్ట్కు చివరకు అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు కుట్ర స్లో పాయిజన్ వల్ల చనిపోయాడని గొప్పగా ఆయన చరిత్రను బయటికి తీసి మొట్టమొదట ఆయన పుట్టిన దినాన్ని జరిపిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ చరిత్ర మీకు తెలియదు, ఆ చరిత్ర మీకు తెలియనియరు. ఎందుకంటే ఆ చరిత్ర తెలిసిన నాడు మీరు తిరుగుబాటు చేస్తారు, ఆ పార్టీలను పాతాళంలో దొక్కుతారు, ఈ దేశంలో బహుజన జెండా ఎగరేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒక ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి. ఆ చరిత్ర వాళ్ళకి తెలియదు. ఆయన క్షత్రియుడు అని చెప్తారు, ఒకడొచ్చి ఆయన వైష్ణవుడు అని చెప్తాడు. కానీ నిజమైన చరిత్ర వాడు చెప్పాడు. మరి ఆయన శత్రువుడే అయిండొచ్చు, ఆయన ఒక వైశ్యుడే అయిండొచ్చు. మనకు ఆయనకు పట్టాభిషేకం ఎందుకు చేయలేదు ఒకసారి ప్రశ్నించండి. ఆయనకు ఒక కాశ్మీర్ నుంచి వచ్చిన బ్రాహ్మణుడు బొట్టన వేలుతో ఎందుకు తిలకం దిద్ది పట్టాభిషేకం చేశాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒకటి చెప్తాను, మీరు హిందూ రాజు గోరక్షకుడు అని గగ్గోలు పెట్టి ఈ దేశంలో ప్రతి దాంట్లో ప్రతి పత్రికల ఇంటింటికి తిరిగి గోడ పత్రికల మీద వాళ్ళ పోస్టర్ల మీద అతికిస్తున్నారు మీరు. ఆయనే ఈ దేశంలో ఉత్పత్తి కులాలను ఒక ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించి వారికి ఒక లోన్ల ప్రాతిపదికన వాళ్ళకు మంచి మంచి పెట్టుబడులు అందించిన వ్యక్తి, మంచి ఎరువులు అందించిన వ్యక్తి అని ఎన్నడూ చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలో మన దేశం కేవలం అంబానీ అదానీలు నడిపిస్తున్న భారతదేశం. బరాబర్ ఈ దేశాన్ని అంబానీ అదానీలు నడిపిస్తారు. అది నిర్భయంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే అంబానీ అదానీలు నడిపించకపోతే ఈ దేశంలో వందలాది అడవులు ఎందుకు నరికేయబడుతున్నాయి, వందలాది మంది నక్సలైట్లు ఎందుకు చంపివేయబడుతున్నారు. ఈ దేశంలో నక్సలైట్లు అంటే దేశద్రోహులు అని చెప్తారు. దానికి చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం. ఈ దేశంలో నక్సలైట్లు అని మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు వాళ్ళని దేశద్రోహులు అని అంటారు మీరు. దాని చిన్న వాస్తవం మాట్లాడుకుందాం. యూజీసీ బిల్లు తీసుకొచ్చిన మీరు
అదే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు కదా దేశద్రోహులు? ఈ దేశ ప్రభుత్వాన్ని, ఒక పార్టీని ప్రశ్నిస్తే మేము దేశద్రోహులమైతే మీరు కాదా దేశద్రోహులు అని చెప్తున్నారు. ఈ దేశంలో ఎంతోమంది పిల్లలు అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించి స్త్రీలకు ఎన్నో హక్కులు ఇచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టిన ఈ దేశంలో అదే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో విషపు అన్నం తిని ఎంతోమంది చచ్చిపోయారు. అని దాని గురించే చెప్పారు. ఎందుకంటే అది ఈ దేశంలో పౌరులకు సరైన పౌష్టికాహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆ చరిత్ర చెప్పారు శివాజీ మహారాజ్ గురించి. మహాత్మా పూలే గారి గురించి మాట్లాడుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర తీసింది మహాత్మా పూలే గారు. ఆయన గురించే చెప్పారు. మీకు తెలియకపోతే ఆ సన్నాసులు మీ సంఘాలకు అధినాయకులైన సన్నాసులు చెప్పకపోతే పొండి వచ్చింది, గూగుల్ వచ్చింది, అందులో పోయి క్వశ్చన్ చేయండి, ఒక సెర్చ్ చేయండి, వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా పూలే గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక దళం స్థాపించేటప్పుడు భీంకోరేగాం పోయి తర్వాత రాయ్గఢ్ కోట కాడికి వెళ్ళి సమతా సైనిక దళ సైనికులు మొత్తం తీసుకెళ్ళి ఆ రోజు రాయ్గఢ్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఘన నివాళులర్పించి ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయిండొచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మనవడైన, ముని మనవడైన ఛత్రపతి సావుజీ మహారాజ్ గారు ఆయన చరిత్ర అయి ఉండొచ్చు, మహాత్మా పూలే గారి చరిత్ర అయి ఉండొచ్చు. వీళ్ళ చరిత్ర అంతా భారతదేశానికి అవసరం అని చెప్పి ఈ దేశంలో రాయ్గఢ్ కోట పైన ఒక స్ఫూర్తిని పొంది సమతా సైనిక స్థాపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి చరిత్ర చెప్పరు. ఎందుకంటే వారి చరిత్రలు తెస్తే మనం ఈ దేశంలో తిరుగుబాటు చేస్తున్నాం. ఈ తెల్లాపూర్లో జరిగిన ఘటన పైన ఇంతవరకు తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ ఏ ఒక్క నాయకుడు కానీ స్పందించలేదు. మరి బీసీల గొంతుకలం అని చెప్పుకుంటున్న ఆర్ కృష్ణ అనేటి పోయిర్రు. నేను తల దించుతా అని చెప్పిన జాజుల సీనన్న గారు ఎటు పోయిర్రు. మీరు తల వంచుతా అంటారు. అసెంబ్లీ ఎలక్షన్ రాగా గర్జనలు పెడతారు, 2 గర్జనలు పెడతారు, ఆ పార్టీకి ఈ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేపిస్తారు. మీరు తర్వాత మీ దారి మీరు చూసుకుంటారు. ఇంతవరకు ఈ ఘటన పైన జాజుల సీనన్న గారు బీసీ నాయకుడు అని చెప్పుకుంటారు, ఆయన స్పందించిన దాఖలాలు. మరి జాజుల సీనన్న గారు ఎక్కడ పోయారు? మీరు స్పందించేది కాదు కదా. ఇంతవరకు దాని మీద ఒక ట్వీట్ కూడా ఏం పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా పటాన్ చెరువు నియోజకవర్గమే, అది ఉన్నది కూడా పటాన్ చెరువు నియోజకవర్గమే. ఆ నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయననే నీలం మధు ముదిరాజు గారు. అన్నగారు, మీరు నీలం ముదిరాజు అని చెప్పుకుంటూ తెలంగాణలో ఉన్న ముదిరాజు జాతి మొత్తానికి ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలని సభలు సన్నాహాలు పెడుతున్నారు. ఆ నీలమధు అన్నగారు మరి మీ నియోజకవర్గంలోనే, మీ ప్రాంతంలోనే హైటెక్ సిటీ లాంటి ఒక గొప్ప ప్రదేశంలోనే మహాత్మా పూలే గారి పైన దాడి జరిగింది. మరి ఇంతవరకు మీరు స్పందించిన దాఖలాల్లో అన్ని మున్సిపాలిటీ సభలలో పోతురు, ప్రచారాలు చేసుకున్నారు, ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది. ఇది కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎలక్షన్లో హిందువుల ఓట్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పేరు చెప్పుకొని దండుకోవడానికి మాత్రమే జరిగిన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఈయన ముందు పెట్టి హిందువుల ఓట్లు దండుకొని ఈరోజు మరొకసారి ఈ మతోన్మాద పార్టీ మరొకసారి బీజేపీ కార్పొరేటర్లుగా ఎన్నుకునేటందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా తుక్కుగూడలో మహేశ్వరం గ్రామంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం తెచ్చిపెట్టారు. అరే, మీలాగా మీ సంఘాల నాయకుడు స్థాపించిన నాయకుల్లాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్నడూ కూడా వెనుకడు వేయలే. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన స్వాభిమాన మరాఠా రాజ్యం కోసం ప్రాణాలు కూడా అనిపించిండు. తన బిడ్డల చేతుల్లోనే అగ్రవర్ణ బ్రాహ్మణులైన వాళ్ళ చేతుల్లోనే విషం స్లో పాయిజన్ ద్వారా చనిపోయిండు. ఆ చరిత్ర మీకు తెలియదు. కానీ మీరు ఆ మూర్ఖుల తీరు అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం తెచ్చుడు చాలా నికృష్టమైన చర్య. కలిసి రండి, మహాత్మా జ్యోతిరావు పూలే గారి చరిత్రను మనం దిద్దాం, ఛత్రపతి శివాజీ చరిత్ర మనమే దిద్దాం. ఈ దేశంలో ఇంతవరకు ఒక ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కాలేదు, ఒక ఎస్సీ ప్రైమ్ మినిస్టర్ కాలేదు, ఒక ఎస్టీ ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఎందుకు కాలేదు ఆలోచన చేయండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి. ఆయనకు లేదా ఒక మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్పుకొని ఓట్లు దంచుకొని మధ్యప్రదేశ్ అయినవచ్చు, మహారాష్ట్ర అయినవచ్చు, బీహార్ అయినవచ్చు, ఉత్తరప్రదేశ్ అయినవచ్చు, హిందూ రాజు అని చెప్పుకుంటూ ఓట్ బ్యాంక్గానే ఆ రాష్ట్రాలను చిత్రీకరిస్తూ ఒక మతోన్మాద మత్తులో ఉంచి ఆయన పేరు చెప్పుకొని ఓట్లు దంచుకొని పీఠాలు ఎక్కుతున్న మీరు ఆయన వారసులుగా మాకు ఈ దేశంలో చోటు లేదా? ఈ దేశంలో 100% మేమున్నాం. మాకు ఆ పీఠం ఎక్కే హక్కు లేదా? ఈ దేశంలో పన్నులు కట్టేది మేము, పనులు చేసేది మేము, రాజ్యాలు కట్టేది మేము, గోడలు కట్టేది, రక్తం చిందించేది మేము. కానీ ఆ పీఠం ఎక్కే మాకు హక్కు లేదు. ఎందుకంటే మేము శూద్రులం. మీరు పాలిస్తూనే మీరు ఒక మతోన్మాద బ్రాహ్మణ శక్తులతో పాలిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఈ మతోన్మాద సంఘాలలో ఉండే బీసీ ఎస్సీ
ఎస్టీ మైనార్టీ సోదరులకు ఒకటే తెలియజేస్తున్నాం మిత్రులారా, ఛత్రపతి శివాజీ మహారాజు గారి చరిత్ర తెలుసుకోండి. నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారు జయంతిని జరిపిందో కూడా తెలుసుకోండి. మరి అప్పుడు మాత్రమే మీరు నిజమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు. మీరు పోయి ఆ సంఘాలలో జైలు కొట్టుకుంటూ జెండాలు పట్టుకొని వాళ్ళ ఎన్ని రోజులు గద్దెలు ఎక్కిస్తారు. ఇప్పటికీ మన దేశంలో ఎంతోమంది సరైన పౌష్టికారం లేక చనిపోతున్నారు మిత్రులారా. ఇప్పటికీ బీజేపీకి మెయిన్ ఓట్ బ్యాంక్గా ఉన్న బీహార్ అయిండొచ్చు, మధ్యప్రదేశ్ అయిండొచ్చు, ఉత్తరప్రదేశ్ అయిండొచ్చు, మహారాష్ట్ర అయిండొచ్చు. ఆ రాష్ట్రాలలో వలసలు ఆగట్లేదు. ఇప్పటికి కూడా ఆ రాష్ట్రాలలో వలసలుగా ఆ ట్రైన్లలో ఎంతోమంది వలస వక్కిపోయి తెలంగాణలో కూడా ఎంతోమంది వలస వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అక్కడ సరైన ఎంప్లాయ్మెంట్ లేదు, వారికి సరైన పౌష్టికారం లేదు. రానున్న కాలంలో భారతదేశంలో ఇలానే పరిస్థితి కొనసాగితే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశంలో ఇప్పటికి మన రూపాయి రేటు పడిపోతుంది. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఎప్పుడు ఆయన పేరును ఆయన చరిత్రను ఢిల్లీ కోటకు తాకేలాగా అప్పట్లోనే చేసిండు. మరి అదే ఢిల్లీ కోట పైన, ఎర్రకోట పైన మనం ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తిని, మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిని తీసుకొని ఎర్రకోట పైన ఆ యొక్క 3 రంగుల భారతీయ జెండాను ఎగరవేద్దామని తెలియజేస్తూ ఈ మీడియా సమావేశాన్ని విచ్చేసిన విలేకరులందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై శివాజీ, జై పూలే, జై కాన్షీరామ్. నా పేరు నితిన్, ధర్మ స్టూడెంట్స్ యూనియన్ నిజాం కళాశాల కన్వీనర్.